బేసిక్ ఇంగ్లీష్. ద ప్రొనౌన్ సర్వనామము. ఒక నౌన్కు బదులుగా ఉపయోగపడు పదానికి ప్రొనౌన్ అని అంటారు. మొదటిది పర్సనల్ ప్రొనౌన్, మాట్లాడే వ్యక్తులను తెలియజేసేవి. ఇవి 3 రకములు. ఫస్ట్ పర్సన్, ఐ అంటే నేను, వి అంటే మేము మనము. సెకండ్ పర్సన్, యు అంటే నీవు, యు అంటే మీరు. థర్డ్ పర్సన్, హీ, సి, ఇట్ ఈ విధంగా ఉంటుంది. హీ అంటే అతడు ఇతడు, సి అంటే ఆమె ఈమె, ఇట్ అంటే అది ఇది. ఈ విధంగా థర్డ్ పర్సన్ ఉంటుంది. వెర్బ్ క్రియ, మనం చేసే ప్రతి పనిని తెలియజేసేది క్రియ. వెర్బ్ గూర్చి టెన్స్ అనే చాప్టర్లో వివరంగా తెలుసుకుందాం. ఈ చాప్టర్లో అయితే ఇచ్చిన పదం వెర్బ్ గుర్తులు మీకు తెలియజేస్తాను. టెన్సెస్ కాలము. టెన్స్ గురించి తెలుసుకునే ముందు వెర్బ్స్ అంటే క్రియలు యొక్క 3 రూపాలు తెలుసుకోవాలి. వెర్బ్ 3 టైప్స్. వెర్బ్ 1 ప్రెజెంట్ టెన్స్, వెర్బ్ 2 పాస్ట్ టెన్స్, వెర్బ్ 3 పార్టిసిపేట్. ఈ విధంగా 3 రకాలుగా ఉంటుంది. ఇందులో ప్రెజెంట్ టెన్స్ అనగా వర్తమాన కాలము, పాస్ట్ టెన్స్ అనగా భూతకాలము, ఫ్యూచర్ టెన్స్ అనగా భవిష్యత్ కాలము. ఇవి 3 రకాలు. ప్రెజెంట్ టెన్స్ అనగా వర్తమాన కాలము. టెన్స్ అనగా కాలం అని అర్థం. మనం చేసే ప్రతి పని ఏదో ఒక కాలంలో ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని టెన్స్ అంటారు. వర్తమాన కాలంలో కానీ, భూతకాలంలో కానీ, భవిష్యత్తు కాలంలో కానీ ఈ యొక్క చేసే పని ఖచ్చితంగా ఏదో కాలంలో ఉంటుంది. అదేవిధంగా ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలంలో 4 భాగాలుగా విభజించారు. అవి ఏమిటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్. అదేవిధంగా పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పెర్ఫెక్ట్, పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్. అదేవిధంగా ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పెర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ విధంగా ఈ యొక్క ఒక్కొక్క కాలానికి 4 భాగాలు ఒక్కొక్క కాలానికి 4 భాగాలు విభజించి ప్రెజెంట్ టెన్స్, పాస్ట్, ఫ్యూచర్ అని ఈ విధంగా 12 కాలాలు ఉంటుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ రూపం ఈ విధంగా ఉంటుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ నిర్మాణం ఏమిటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్టు ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్టు. ఈ విధంగా ఈ స్ట్రక్చర్ నిర్మాణం ఉంటుంది. సబ్జెక్ట్ అనగా కర్త, ఆబ్జెక్ట్ అనగా కర్మ, వెర్బ్ అనగా క్రియ. వివరణ. ఇందు సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటే సబ్జెక్టు కర్త అనేది థర్డ్ పర్సన్ సింగులర్ హీ, సి, ఇట్ వచ్చినట్లయితే వెర్బ్ యొక్క మొదటి రూపం వెర్బ్ వెన్నకు ఎస్ కానీ ఈఎస్ కానీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను మాత్రమే చేర్చాలి. ఎగ్జాంపుల్, హీ రైట్స్ ఏ లెటర్. అతడు ఒక లేఖ రాస్తాడు.
ఇందులో హీకి వచ్చింది కాబట్టి రైట్ అనకుండా రైట్స్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే థర్డ్ పర్సన్లోన హీ సి ఇట్ వచ్చినప్పుడు ఈ కానీ ఈఎస్ కానీ చేరుతుంది. ఐ ఈట్ నేను తింటాను. ఐ గో నేను వెళ్తాను. యు సిట్ నీవు కూర్చుంటావు. యు డూ నీవు చేస్తావు. ఈ విధంగా ఈ కానీ ఈఎస్ కానీ ఫస్ట్ పర్సన్ కానీ సెకండ్ పర్సన్ చేర్చబడదు. సాధారణ వర్తమాన కాలము అనగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ను ఏ సందర్భంలో వాడాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈ క్రింది సందర్భంలో వాడవచ్చు. ప్రతిరోజు మనం చేస్తున్న పనులు డైలీ యాక్షన్ చెప్పినప్పుడు, అలవాట్లు హ్యాబిట్యువల్ యాక్షన్స్ చెప్పినప్పుడు, విశ్వసత్యాలు యూనివర్సల్ ట్రూత్స్ చెప్పినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను ఈ సందర్భంలో వాడగలము. హీ గోస్ టు జిఎంఆర్ కాలేజ్ ఎవ్రీడే డైలీ యాక్షన్. అతడు రోజు జిఎంఆర్ కాలేజ్ వెళ్తాడు. హీ డ్రింక్స్ కాఫీ డైలీ హ్యాబిట్యువల్ యాక్షన్. అతడు ప్రతిరోజు కాఫీ త్రాగుతాడు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ యూనివర్సల్ ట్రూత్. ప్రతి ఉదయం సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. నిత్య సత్యాలు.